14వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి కొన్ని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 1, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అది మీకు వీలైతే అండర్లైన్ చేసుకోండి, జ్ఞాపకంలో ఉంచుకోనండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారునిగా ఆయన తన వచ్చినటువంటి పని ముగించుకొని మరికొద్ది రోజులలో పరమునకు కొనిపోబడేటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు. నేను ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాను, ఆ పని కొద్ది రోజులలో ముగించబడుతుంది, ముగించబడిన అనంతరము నేను వెళ్తా. ఎందుకు వెళ్తున్నావయ్యా అని మీరు ఒకవేళ ప్రశ్నిస్తారేమో. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేనికి? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దాని కింద వస్తూ మాట్లాడతాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. 2వది, స్థలము సిద్ధపరుస్తాను అంటున్నాడు. 2వది, నేనుండే స్థలములో మీరు ఉండాలి అంటున్నాడు. ఆమేన్. చెప్పండి. ఇది నాకు చెప్పడానికి గొంతు లేక నేను అంత ఉజ్జీవంగా దీని గురించి వివరించలేకపోతున్నాను. కానీ పడుకొని నేను దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, అయ్యా నాకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నావా? నాకు నీకు వేరు వేరు స్థలాలు కాదా? నువ్వుండే స్థలంలోనే నేనుండునట్లునా? ఎంత అదృష్టవంతుని నేను! నన్ను పక్కన కూర్చోబెట్టి నువ్వు పక్కన ఉంటే అది కాదా? నువ్వు ఎక్కడుంటావో మమ్మల్ని అక్కడ ఉంచుతావా అన్నట్లుగా దాన్ని ధ్యానం చేసినప్పుడు కన్నీళ్ళు వచ్చేసాయి. మాట్లాడుతూ అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, చదువు, మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకొని వెళ్తాను. కొట్టండి చేపట్లో. అది ఇది చదివినంత తేలికైంది కాదు, శరీర సంబంధులకు అర్థమయ్యేది కాదు. ఇది ఆత్మ సంబంధులు హృదయం పెట్టి మనస్సు పెట్టి ఆలోచిస్తే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, మన స్థాయిని ఎంత పెంచాడో, మన ఎడల ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఎంత గొప్పగా మనల్ని ఊహిస్తున్నాడో అర్థమవుతుంది. స్థలము మనకు సిద్ధపరచ వెళ్ళుచున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు, మనందరి కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో మనకు సొంత స్థలాలు లేకపోవచ్చు, భూములు లేకపోవచ్చు,
పొలాలు లేకపోవచ్చు, ఇల్లులు లేకపోవచ్చు, నా అనే ఖరీదైనటువంటి వస్తువులు లేకపోవచ్చు. కానీ క్రీస్తు రక్తములో కడగబడిన నీకు, బాప్తిస్మం పొందిన నీకు, బల్లలో పాలు పొందుతున్న నీకు, దేవుని సన్నిధిని విడిచిపెట్టక మానక వస్తున్న నీకు, అనుదినము మోకరించి ప్రార్థిస్తున్న నీకు దేవుడు ఒక స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలానికి నువ్వు తప్పకుండా చేరుకుంటావు. ఇక్కడ నీవు పేదరాలు అయి ఉండొచ్చేమో, ఉండడానికి సరైన వసతి లేకపోయి ఉండొచ్చేమో, కట్టుకోవడానికి సరైన విలువైన వస్త్రాలు లేకపోయి ఉండొచ్చేమో, మన కొరకు ఎదురు చూస్తున్న సౌందర్య సియోనైన పరలోకం ఒకటి ఉందే, పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉందే, క్రొత్త నిబంధన సంఘము కొరకు ఎదురు చూస్తున్న పాత నిబంధన పరిశుద్ధుల సాక్షి సమూహం ఒకటి ఉందే, పరలోక సింహాసనము దగ్గర 24 పెద్దలు, కోట్లాది దూతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా కొరకు, నీ కొరకు, ఆయన రక్తంలో కడగబడిన వారందరి కొరకు ఇక్కడ ఏమీ సంపాదించుకోలేకపోయినా అక్కడ ఒక ధననిధిని సంపాదించి పెట్టారు వాళ్ళు మన కోసం. ఇక్కడ పేదోళ్ళమేమో మనము, పరలోకంలో నువ్వు ధనవంతురాలివే, ధనవంతుడివే నువ్వు. పరలోకంలో నీకు కిరీటం ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది, అన్నీ ఉన్నాయి, వైభవాలు. ఇక్కడ కాదు. ఇక్కడ సంపాదించలేనందుకు ఏం ఫీల్ అవ్వగాకండి, ఇక్కడ లేనందుకు ఫీల్ అవ్వగాకండి. పరలోకంలో దేవుడే నీకు స్థలం సిద్ధపరిచినందుకు సంతోషపడు. ఒక పాస్టర్ గారు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన పాస్టర్ గారు, దాదాపు 30 ఏళ్ళు సువార్త ప్రకటించాడంట. అయినా ఆయనకి ఇల్లు లేదంట, అయినా పాత బట్టలే, అయినా అదే పూరి గుడిసె, ఎప్పుడో ఎవరో ఇచ్చినటువంటి ఒక పాత బైబిల్, ఆ సంచి. సువార్త ప్రకటించే క్రమంలో ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తా ఉన్నాడంట. ఈరోజు ఇతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడంట ఆ భూస్వామి. ఎప్పుడు మా వీధులలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు అని చెప్పి అతన్ని పిలిచాడంట. అతన్ని పిలిచి, పాస్టర్ గారు, మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? అయ్యా, నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నానయ్యా. ఎంత సంపాదించారు? నేనేం సంపాదించలేదయ్యా. పొలాలు ఉన్నాయా? లేవయ్యా. కొత్త ఇండ్లు ఏమన్నా కట్టుకోగలిగారా? లేదయ్యా. మాలాగా మీ పిల్లలకి ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకోగలిగారా? లేదయ్యా. ఏమన్నా స్థలాలు అక్కడక్కడ ఏమన్నా? ఏం లేదయ్యా. బండెక్కు అని చెప్పి బండెక్కించుకొని ఊరి బయట పొలాల దగ్గరికి తీసుకొని వెళ్ళాడట. తీసుకొని వెళ్ళి, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అని 30 ఏండ్ల నుంచి మా తలకాయ తింటున్నావు. నీ బట్టలు సరిగా లేవు, నీ ఇండ్లు సరిగా లేదు, నీకు పొలాలు లేవు, స్థలాలు లేవు. మేము యేసు ప్రభు నమ్ముకోకపోయినా, యేసు ప్రభు గురించి మాకు తెలియకపోయినా, ఏదో అప్పుడప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు మేము వింటున్నా, ఇదిగో కనపడుతున్నాయే ఈ తూర్పు తట్టు పొలాలు, ఇవన్నీ నాయే, నేను సంపాదించుకున్నా, మీ యేసు ప్రభు ఇచ్చింది కాదు. మంచిదయ్యా. ఇదిగో పడమర తట్టు తిరుగు, ఈ పడమర తట్టు చూస్తున్నావే పొలాలు, ఇవి కూడా నాయే, ఈ స్థలం నాదే, ఈ పొలం నాదే. దక్షిణ తట్టు చూడు, ఈ పొలాలు, ఈ స్థలాలు నాయే. ఓ పిచ్చోడా, వెనక కూడా చూడు, నువ్వు నిలబడినటువంటి నలుమూలల ఈ స్థలాలన్నీ కూడా నేనే సంపాదించుకున్నాను, నాయే. అంటే
పాస్టర్ గారు అన్నారంట, అయ్యా చచ్చిపోతే 6 అడుగుల స్థలం కోసం ఆయాసపడి ప్రయాసపడి ఇన్ని ఎందుకు సంపాదించుకున్నావయ్యా? చచ్చిపోతే ఎన్ని అడుగుల స్థలం కావాలి? 6 అడుగుల స్థలం కోసం ఆయాసపడి ప్రయాసపడి ఇన్ని ఎందుకు సంపాదించుకున్నావయ్యా? సరేలయ్యా, 4 దిక్కులు చూపించి ఇవన్నీ నాయే అన్నావు, ఈ స్థలాలన్నీ. ఇంకొక దిక్కులో మర్చిపోయినట్టున్నావు నువ్వు. ఇంకొక దిక్క నేను కొనని దిక్కుందా? అవునయ్యా. పైకి చూడయ్యా, నువ్వు పైకి చూడు, పై దిక్కులో స్థలాలు ఉన్నాయి, కొన్నావా? పై దిక్కులోనా? అవును, నేను కొన్న పైన స్థలం, పైన నాకుంది స్థలం. పైన ఉందా? ఈ నలుదిక్కులు కాకుండా పై దిక్కులో స్థలాలు ఉన్నాయా అంటే వెంటనే ఆయన యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2వ వచనం చూపించి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని వాక్యం చూపిస్తే ఆయన అన్నాడట, పైన స్థలం కొనాలంటే ఎంత రేటు అంటే ఆ పాస్టర్ గారు అన్నారు, అవి ఉచితంగా ఇవ్వబడతాయి. ఆమేన్. ఉచితంగానా? ఈ విషయం నాకు తెలియదే. అవును, ఉచితంగా ఇవ్వబడతాయి. ఎవరికి ఇవ్వబడతాయో తెలుసా? యేసు రక్తములో కడగబడిన బిడ్డలకు, బాప్తిస్మం పొందిన బిడ్డలకు, దేవుని భయము కలిగిన బిడ్డలకు ఉచితంగా పరలోకములో స్థలం ఉంది. దానికి వెల చెల్లించాల్సిన పని లేదు. అందుకే ఇక్కడ ధనం సంపాదించుకోలేకపోవచ్చు, నేను ఇక్కడ ఇల్లు సంపాదించుకోలేకపోవచ్చు, నేను కలిగిన దాంట్లో నేను తృప్తిపడి ఉండొచ్చు, కానీ నాకు పైన శాశ్వతమైనటువంటి లోకంలో, నేను శాశ్వతంగా ఉండబోయే లోకంలో, పరలోకంలో నా కొరకు స్థలం ఉంది. ఇక్కడ మహా అయితే 60 ఏండ్లు 70 ఏండ్లు 80 ఏండ్లు బ్రతుకుతాను, కానీ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నేను పరలోకంలోకి వెళ్ళి శాశ్వత కాలం బ్రతుకుతాను. నీకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, నాకు శాశ్వతమైన లోకంలో. నేను 2 విషయాలు ఇక్కడ మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ లోకంలో మనము ఏమి సంపాదించుకోలేకపోయినా ఏం కలవరపడాల్సిన పని లేదు, ఉన్న దాంట్లోనే కలిగి తిందాం, దేవుని దగ్గరికి వెళ్దాం. కానీ మనందరికీ పరలోకంలో స్థలం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఏం చేస్తే పరలోకంలో మనకు స్థలం ఉంటుంది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. ముప్పై 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. 40వ వచనం చదువు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. 42వ వచనం చదువు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును హల్లెలూయా. చేతులెత్తి, 2 చేతులెత్తి చెప్పండి. ఎవరికి స్థలము సిద్ధపరిచాడు ప్రభు? 1 మారు మనస్సు అని రాసుకోండి. ఎవరికి స్థలము సిద్ధపరిచాడు? 2వది బాప్తిస్మం పొందిన వారికి అని రాసుకోండి. ఎవరికి దేవుడు స్థలము సిద్ధపరిచాడు? 3వది పరిశుద్ధాత్మ వరమును పొంది అనుభవించే వారికి అని రాసుకోండి. 4వది ఎవరికి దేవుడు సిద్ధపరిచాడు స్థలం అనంటే వేరుబాటు జీవితం, అంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అన్యజనులకు వేరై బ్రతికే వారికి, అటువంటి వారికని మనము రాసుకోవాలి. ఎన్ని విషయాలు వచ్చాయి? మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము, వేరుబాటు జీవితము. మిగతాది అపోస్తుల బోధ,
అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థనలో ఉన్న వారికి పరలోకములో స్థలము సిద్ధపరచబడి ఉన్నది. చప్పట్లు కొట్టండి. మిగతా వారికి లేవు. మిగతా వారికి చెప్పండి, మిగతా వారికి లేవు. మారు మనసు పొందడం అంటే క్రీస్తు రక్తంలో కడగబడడం, ప్రభువా నేను పాపినని ఒప్పుకోవడం, మన పాత జీవితాన్ని నీటిలో పాతి పెట్టడం, దేవునికి ఇష్టంగా బ్రతకడం. ఎవరు దేవునికి ఇష్టలు? యథార్థవంతులు, ఆయనకి ఇష్టలు. మారు మనసు పొందావా? ఇంకా మారు మనసు పొందడానికి సమయాన్ని తీసుకుంటున్నావా? మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మారు మనసు పొందాను అని అనుకుంటున్నారు ఈ రోజులలో విశ్వాసులు, సేవకులు కూడా అనుకుంటున్నారు. సేవకులకు కూడా లేదు ఈ మధ్య ఈ మారు మనసు. చాలా మందికి, దైవజనులకు కూడా లేదు. 4వ అధ్యాయం 10వ వచనం గలతీలకు రాసిన పత్రికలో, మీరు దినములు, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అందరు చదవండి ఆ మాటలు. బైబిల్ పైకెత్తి పెట్టి చదవండి, చదువు వచ్చిన వాళ్ళు. కదా, ఒప్పుకోవాలనా లేదా? మన తప్పును మనం ఒప్పుకోవాలనా లేదా? హలో, శుక్రవారం డబ్బులు ఇయ్యని వాళ్ళు, మంగళవారం శుభకార్యం పట్టుకోని వాళ్ళు, కొత్త ఇల్లు కట్టుకుంటే నవధాన్యాలు ఇంట్లో పెట్టి బర్రెనా గొర్రెనా తీసుకెళ్ళి కట్టేసేవాళ్ళు, ఆవు ఉచ్చ తాగేవాళ్ళు తాగుతున్నారా లేదా? సిగ్గులేని క్రైస్తవ జీవితం, సిగ్గులేని సేవకులు, సిగ్గులేని క్రైస్తవులు. ఈ మధ్య ఒక దైవజనుడి ఇల్లు ఓపెనింగ్ అంటే వెళ్ళాను. సడన్గా పెట్టుకున్నారు. విశ్వాసులు అంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు, మనమే చెప్పాలి వాళ్ళకి. ఒక దైవజనుడి ఇంటి ఓపెనింగ్కి పోతే ఇంట్లో నవధాన్యాలు పెట్టిండు. సిగ్గులేని కుటుంబం. ఎవడికి భయపడాలి ఇక్కడ? మారు మనసు ఉందంటారా? మారు మనసు లేని వాళ్ళు చేసే పనులు అవి. పాలు పొంగించాలంట కంపల్సరీ. ఎవడరా చెప్పినోడు మీకు పాలు పొంగించాలని? బైబిల్ ఏడుంది? సర్వ సంపదలు వస్తాయంట, నిధులు వస్తాయంట. గుప్త నిధులు ఏం రావు. బైబిలు ఇంట్లో పెట్టి ప్రార్థన చేయి, మోకరించి, ఏ దెయ్యమన్న వస్తుందేమని ఇంట్లోకి. నేను ఆపరేషన్కి వెళ్ళక ముందు 8 గంటలకి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయం 8 గంటలకు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నేను ఈ వారంలో ఇంకా ఆపరేషన్కి వెళ్ళవలసి ఉంది, నన్ను మానసికంగా సిద్ధపరచు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తుంటే నా పక్కనే 3 అడుగుల వెడల్పు, దాదాపు 7-8 అడుగుల ఎత్తు కలిగిన ఒక నల్లని ఆకారం వచ్చి నిలబడ్డది. ఈయన్నే ప్రార్థన చేసుకునేది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మోకరించి. ఉదయం 8 గంటల సమయంలో జరిగింది ఇది. నేను మానసికంగా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అనుకుంటున్నాను అయినా ఆరోగ్యపరంగా. మరలా గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ. సరే భరిస్తాను, నా చేతులతో చేసుకున్న తప్పు కాదు కదా ఇది, భరిస్తాను. నీకు తెలియకుండా ఏదన్నా జరుగుతుందా? నా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు నీ ఆజ్ఞలేంది అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను ఇక్కడ మోకరించి. దాదాపు 8:45 అవుతున్నట్టుంది. నా పక్కన వచ్చి సైతాన్ గాడు నిలబడ్డాడు. నేను చూస్తా ఉన్నాను దర్శనంలో. ఈయన్నే మోకరించి ఉదయం
3 అడుగుల వెడల్పుతో దాదాపు 7-8 అడుగుల ఎత్తున్నాడు. అంటే భారీ మనిషి. అంటే నన్ను మింగడానికి వచ్చాడు వాడు. నేను ప్రార్థన ఆపేసి వెంటనే యేసు నామాన్ని చేతపట్టుకున్నాను. నా నోట ఉచ్చరించడం ప్రారంభించాను. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాక్యం గుర్తుండాల. వాక్యము లేనోళ్ళు సాతాను జయించలేరు, ఓడిపోతారు. ఆ వాక్యాన్ని నేను చేత పట్టుకొని నోటిలోనికి తెచ్చుకొని, రే సైతానుగా, ఈ సమస్య నువ్వు తీసుకొచ్చావని నాకు తెలుసు, మర్యాదగా దాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోవాలి నుంచి యేసు నామములని 15 నిమిషాలు. మనసులో భయంగానే ఉంది, మనసులో భయపడుతూనే ఉన్నా. నేను ఆ ఆకారము నేను ఎప్పుడు చూసింది కాదు, భయమేస్తుంది మనసులో. కానీ ప్రభు నామం ఉంది కదా నాకు ధైర్యము. దేవుని వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎస్, నేను రాజీ పడను, రాజీ పడే భక్తి నేను చెయ్యను. ఈ ప్రాణం ఇట్నే పోవాలి కానీ రాజీ పడే భక్తి చెయ్యను నేను. మనుషులను సంతోషపెట్టే పరిచర్య అసలు చెయ్యను. వస్తే రండి, లేకపోతే లేదు. మనుషులను సంతోషపెట్టే వాక్యాలు నేను చెప్పలేను. వాక్యం ఏముందో అదే చెప్తాను. వాక్యాన్ని చేత పట్టుకున్నాను, నోటిలోకి తెచ్చుకున్నాను. 15 నిమిషాలు గద్దిస్తా ఉన్నాను అన్ని. 15 నిమిషాల తర్వాత వాడు కరెక్ట్గా చికెన్ కొట్టుకాడికి వెళ్ళిపోయాడు. వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు స్పష్టంగా కనపడుతుంది. ఏం కళ్ళు తెరవట్లే, నాకు భయం వేస్తా ఉంది. ఒక స్పష్టమైనటువంటి అవేర్నెస్ తోటి ఆ ప్రార్థన చేసి వాడిని, సాతాను గాన్ని నేను ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ ఖడ్గము ద్వారా గెలిచాను నేను వాడిని. అంతే. వాడు ఆ నుంచి చికెన్ కొట్టు కాడికి వెళ్ళిపోయి, నేను ఏదో చేద్దామనుకున్నా, నేనేం చేయలేకపోతున్నా, పోతున్నలే అని చెప్పేసి వాడు ఆన్ని నిలబడి ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి డాక్టర్ల దగ్గరికి నేను వెళ్తే, ఏదో ఆపరేషన్ చేయాలి అన్నవాళ్ళు నేను ఏం కోరుకున్నానో ఆ ఆపరేషనే చేసి పంపించారు. వాళ్ళు చేయాలన్నది వేరు, వాళ్ళు చేయాలని నాకు రాసిచ్చింది వేరు, మేము ఆడ డబ్బులు లక్షలు కట్టింది వేరు. ఒకదాని కొరకు కట్టాము, ఒకటి చెయ్యాలన్నాడు, ఆపరేషన్ చేస్తేనే అన్నాడు. కానీ ఓపెన్ చేసిన తర్వాత దేవుని గొప్ప సహాయము, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహుబలము నన్ను ఆదుకోవడానికి దిగి వచ్చి దేవుడు గొప్ప సహాయం చేశాడు ఆపరేషన్ విషయంలో. ఇలాంటివి దేవుని పిల్లలకు జరుగుతాయని చెప్తున్నాను నేను. ఇది నాకు జరిగిందని గొప్ప చెప్పుకోవట్లేదు, ఆయన మనకు చేస్తాడని చెప్తున్నాను. ఎవరైనా ఆయన నమ్మాల. మనం డాక్టర్లు అనుకున్నది వేరు, మనం అనుకునేది వేరు, ఆయన అనుకునేది వేరు. మనం అనుకున్న దానికంటే, డాక్టర్లు అనుకున్న దానికంటే ఆయన అనుకునేదే గొప్పగా ఉంటుంది. దినములను పాటించకండి మారు మనసు పొందితే, ఆచారాలను పాటించకండి మారు మనసు పొందితే. నేను మొన్న చెప్తా ఉన్నా, మా దాసన్నతో అంటా ఉన్నా, మా అన్నోళ్ళుంటే అంటా ఉన్నా, అన్నా నేను ఉన్నా లేకపోయినా నా కొడుకు పెళ్లి మీరు ఎట్ట చేయాలనో తెలుసా అని చెప్పా. ఇదేంద్రా అంత మాట అన్నావు? అవును, ఎవరిమి శాశ్వతం కాదు, నేనున్నా లేకపోయినా నా కొడుకు పెళ్లి మాత్రం మీరు సంవత్సరం సభలు ఎలా పెడతామో 3 రోజులు సభలు పెట్టి, లాస్ట్ రోజు అదే స్టేజ్ మీద 2 కుర్చీలు వేసి వాడికి పెళ్లి చేయండి అంతే. ప్రత్యేకంగా వాడి కొరకు పెళ్లి, ప్రత్యేకంగా స్టేజీ, ప్రత్యేకంగా ఇదంతా వైభవంగా చేయగాకండి. నేనున్నా లేకపోయినా వాడికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా వాడిని ఒక దైవజనుని మాదిరికరంగా వాడిని చెయ్యండి అని అంటే నా మనస్సులో కోరుకున్నాను నేను. అది దేవునికి స్తోత్రం. దేవుని సొమ్ము వ్యర్థమవ్వకూడదనే ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. ఘనంగా చేసుకోవాలంటే మీరు సహకరించరా నాకు?
నన్ను మీ కుటుంబ సభ్యునికి ఎంచుకుంటారు మీరు. కానీ ఏదో చెయ్యాలని చెప్పేసి ఏదో ప్రయాసపడకూడదని. కాబట్టి మారు మనసు అనేది మంగళవారాలు, శుక్రవారాలు, అమావాస్యలు, పౌర్ణమిలు, మంచి రోజు చెడ్డ రోజు చూసేటువంటి వారు ఇంకా మారు మనసు పొందలేదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్రైస్తవులే అయి ఉండొచ్చు, వాళ్ళు దైవజనులే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు మారు మనసు లేదని గుర్తుపెట్టుకోనండి. దేవునికి స్తోత్రాలు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము బల్లలో పాలు పొందడానికి. ఏంటిది? మనము బల్లలో పాలు పొందాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే బల్లలో పాలు పొందుతాం. బల్లలో పాలు పొందడం ద్వారా ఏం జరుగుతుంది? పరలోకంలో మనకు జీవము, శాశ్వత జీవము దొరుకుతుందని యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. చదవద్దులే ఇప్పుడు. కాబట్టి నిజమైన బాప్తిస్మం పొందండి. మూడవది ఏమన్నాడు? వేరుబాటు జీవితం, పరిశుద్ధాత్మ. మీకు నేను చాలాసార్లు బతిమాలుకున్నాను, ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధన చేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకుతాడు. ఆయన ఆదరణకర్త. ఆయన వల్ల మీరు మేలు పొందుతారు ఆధ్యాత్మికంగాని. పదే పదే నేను చెప్పేది అందుకే, పరిశుద్ధాత్మని వరం పొందాలి. 4వది వేరుబాటు జీవితం అన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి. చీకటికి వెలుగుకు సంబంధం లేదు. విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం ఉండకూడదు. లోకానికి క్రైస్తవునికి సంబంధం ఉండకూడదు. హాయ్ బాయ్ ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ అంతవరకే. వాళ్ళతో కలిసి నడిస్తే వాళ్ళ ప్రవర్తన మీకు వచ్చేస్తుంది, వాళ్ళ తీరు మీకు వచ్చేస్తుంది, వాళ్ళ వైఖరి మీకు వచ్చేస్తుంది. వాళ్ళలాగా మీరు మారిపోతే ప్రమాదం అవుతుంది. ఇంత బతుకు బతికి. కాబట్టి అన్యజనులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో తిరగొద్దుగని కాదు, వాళ్ళతో మాట్లాడొద్దని కాదు దాని అర్థం. వాళ్ళకు వేరై ఉండండి. 1:1 ఏమన్నాడు దావీదు కీర్తనలో? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, పహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. వాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆమేన్. హల్లెలూయా. మీరు అలా అయిపోతారు. ఎలా అయిపోతారంటే వాడిపోక ఫలమిచ్చే చెట్లలాగా అయిపోతారు. మీరు పచ్చగా మారిపోతారు. మీరు దేవుని దక్షిణ హస్తము మిమ్మల్ని ఎప్పుడు సహాయం చేయాలనో ఆదుకోవాలనో ఆ సమయానికి వచ్చేస్తుంది అక్కడికి. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, వేరుబాటు జీవితం జీవించండి. 4వది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన. ఈ 4 అనుభవాలు మర్చిపోవద్దు. ఏంటి 4? బోధ, సహవాసము, రొట్టె విరుచుట. శుద్ధీకరించుకొని బల్లలో పాలు పొందండి. బల్ల అనగానే పారిపోవద్దు. సాతానుగాడు మీ మీద దౌర్జన్యం చేస్తాడు. వాడు మిమ్మల్ని తేలిగ్గా గెలిచేస్తాడు మీరు అలా పారిపోతా ఉంటే. కాబట్టి శుద్ధీకరించుకొని బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. మనకు 8వ తారీఖున యానివర్సరీ ఉంది. 8వ తారీఖున యానివర్సరీ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యానివర్సరీకు కుటుంబాలతో సహా రావాల్సిందిగా మీకు హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. బల్లలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి. మిగతా వారు అలాగే మోకరించి కళ్ళు మూసుకోనండి. బల్లలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి.